పెడుతుంటే ఈ బళ్ళు హిందువులయా ముస్లింలే అని చెప్పేసి గుర్తించి ఇళ్ళని తగలబెడుతుంటే అక్కడ బెంగాల్లో హిందువులని నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళని చంపుతుంటే నరికి చంపుతుంటే ఎక్కడండి చట్టము? మనిషిలో మానవత్వం ఎట్టిపోతుంది, మనిషిలో మానవత్వం ఎట్టిపోతుంది. ఆ మానవత్వం ఎక్కడి నుంచి వస్తుంది? ఏ మదర్సాల్లో నేర్చుకుంటారు ఇవన్నీ? ఏ మదర్సాల్లో నేర్చుకుంటారని నేనేమంటున్నా, భారతదేశ ప్రజలు మీకు ఇచ్చిన అద్భుతమైన ఒక్కరిని కూడా వదలట్లేదు, ఒక్కరిని కూడా మా వదలకపోతే ఎందుకు అవుతున్నాయి ఇవి వదలట్లేదు. కానీ అది మనిషి లోపల నుంచి వస్తున్నది కదండి. ఎక్కడ తయారవుతున్నారు వీళ్ళు అంటున్నాయని. వీళ్ళ ఇంతటి అరాచకత్వం ఏమంటే ఇప్పుడు ఇక్కడ రాజకీయాలు కాదు నేను మాట్లాడేది, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఈ రాజకీయాలు కాదు, ఇక్కడ ఇంతటి అరాచకత్వం మనిషి మైండ్లో ఎక్కడి నుంచి వస్తుంది? నేను ఆ ఉగ్రవాదులనే తిట్టట్లేదు. ఉగ్రవాదులు అంటే వాళ్ళు బయట కంట్రీ నుంచి వచ్చారు, వాళ్ళ ఐడెంటిటీ కార్డు చెక్ చేశారు, పాయింట్ విప్పి చెక్ చేసుకొని మరి బుల్లెట్లు కొట్టారు. మరి ఇండియాలో జరుగుతున్నాయి, భారతదేశం లోపల జరుగుతున్నాయి. ఇంత అరాచకత్వం వాళ్ళ మనసులో వాళ్ళ మెదల్లో ఎవరు నింపుతున్నారు అంటే భారతదేశంలో ఉన్న వాళ్ళు నింపుతున్నారు. అరే మరి ఇంకెవరు నింపుతారండి? ఇప్పుడు నేను మీకు ఉదాహరణ చెప్పా, బెంగాల్లో అల్లర్లు జరిగినాయి. ఆ బస్సు పైన జెండా కడితే దాన్ని దింపించి మరి కొట్టినారు, ఇల్లు కాలబెట్టినారు, 5 మంది నరికి చంపినారు కదా. వెతికి మరి నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళు హిందువులను నిర్ధారించుకున్న తర్వాత చంపినారు కదా. ఇంతటి అరాచకత్వం ఎక్కడి నుంచి వస్తుంది? మీ మతంలో అటువంటి అరాచకత్వం నిజంగానే ఉందా? ఉంటే దాన్ని ఎట్లా సంస్కరించుకుంటారు? వాళ్ళని సపోర్ట్ చేయడానికి మళ్ళీ వీళ్ళు వస్తారు. వాస్తవాలు మాట్లాడాలి. పుల్వామా దాడి జరిగినప్పుడు ఏం చెప్పారు? ఆనాడు ఇంటెలిజెన్స్ వైఫల్యం కాదు, సత్యపాల్ మాలిక్ జమ్మూ కాశ్మీర్ గవర్నరు వారే చాలా స్పష్టంగా చెప్పిండు, సిఆర్పిఎఫ్ జవాన్లకు హెలికాప్టర్ కావాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాలు రేఖ రాస్తే రోడ్డు మార్గాల ద్వారా పోతే ఎక్కువ మంది సైనికులు పోతున్నారు, తీవ్రవాదుల ఎటాక్ జరిగే అవకాశం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాలు లేఖ రాస్తే కేంద్ర ప్రభుత్వం పడుచుకోకపోవడం మూలంగా రోడ్డు మార్గాన పోతే పుల్వామా దాడి జరిగింది. అప్పుడు పుల్వామా దాడి జరిగిన వెంబటే నేను నరేంద్ర మోడీ గారికి ఫోన్ చేస్తే ఈ మన లోపం వల్ల జరిగిందని చెప్పేసి ఫోన్ చేస్తే నువ్వు గప్చుప్ ఉండు అని చెప్పేసి అన్నాడని చెప్పేసి వారే మాట్లాడారు కదా. తర్వాత సిఆర్పిఎఫ్ ఖండించలేదు, తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి ఖండించలేదు, వారి మీద సిబిఐ కేసు అయింది. మీరు ఇట్లా కేసులు పెట్టుకుని పోయి ఏకంగా ఇంటెలిజెన్స్ వైఫల్యం భద్రతా వైఫల్యం చాలా స్పష్టంగా ఆనాడు పుల్వామా దాడిలో కనపడ్డది. ఇప్పుడు ఇక్కడ భద్రతా వైఫల్యం ఉందని చెప్పి అమిత్ షా గారు చెప్పారు. మీరేమంటే పశ్చిమ బెంగాల్ కేంద్ర హోంశాఖ ఏం చేస్తున్నాడు మరి? ఈ దేశంలో లా అండ్ కంట్రోల్ లేదు. అదే మా కాంగ్రెస్ ప్రభుత్వం నేనేం చెప్తున్నా, కేంద్రంలో మేమే ఉంటే భారతీయ జనతా పార్టీ ఒంటి కాల మీద లేచి ఇది మొత్తం కాంగ్రెస్ వైఫల్యం, కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పేవాళ్ళు. మీరు వైఫల్యం ఇప్పుడు చాలా స్పష్టంగా కనపడతా ఉంది కదా. అమిత్ షా గారు సారీ చెప్పిన తర్వాత మీరు అనవసరంగా ఏమండి ముంబై తాజ్ హోటల్లో మారణ హోమం జరిగిందండి. ఎవరు అధికారంలో ఉన్నారండి అప్పుడు? అరే ఒక నిమిషం, బార్డర్ లో జరిగింది, బార్డర్ లోనే కనీసం ఏమైంది మరి? పుల్వామా దాడిలో పడుచుకుని ఏమైనా చేసిరా? ఏం చేసి చెప్పండి మరి. పుల్వామా దాడి జరిగిన తర్వాత మీరు ఏమైనా చేసిరా? దయచేసి ఏంటంటే ప్రజల మధ్య ఉన్న సెంటిమెంట్ వాడుకొని మీరు ఓట్లు వేయించుకునే ప్రయత్నం దయచేసి మానుకోవాలి. మొన్న సంఘటన జరిగితే నరేంద్ర మోడీ గారు విదేశాల నుంచి వచ్చి డైరెక్ట్ బీఆర్ ఓట్లను ఆకర్షించే ప్రయత్నం మీరే చేసింది కదా, మేము చేయలే కదా. మీరే చేసి మేము చేయలే కదా. ప్రతి ఇంకోటి ఒక్కొక్కసారి ఒక్కటి తెచ్చిలేదని అన్ని ఒకేసారి చట్టాలు మార్చొచ్చుగా మేము అవుతున్నామా? ఒకేసారి అన్ని చట్టాలు మార్చే అంటే ఒక్కొక్కసారి ఒక చట్టం తీసుకురా. ఒక్కొక్క రాష్ట్రంలో ఎలక్షన్ వెళ్తారు కదా, ఎలక్షన్ల ముందు రామ మందిరం ఓపెన్ కావాలి, ఎలక్షన్ల ముందు ఇంకో చట్టం తీసి ఏంది ఇది? అన్ని చట్టాలు ఒకేసారి ఏమన్నా దేశంలో ప్రభుత్వం అడుగున్నారు ఎవరన్నా? కాబట్టి దయచేసి ఏంటంటే మీరు ప్రజల మధ్య ఉన్న సెంటిమెంట్ ని దయచేసి వాడుకోవద్దు. మీరు వాడుకొని మళ్ళీ బీఆర్ ఎలక్షన్లో రేపు మేలు జరిగే విధంగా మీరు చేసుకో. మీ వైఫల్యం మూలంగా చాలా స్పష్టంగా 4000 మంది టూరిస్టులు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం చేసింది, కేంద్ర ప్రభుత్వం. మరి హైదరాబాద్ ఉన్న టూరిస్ట్కి ఎట్లా తెలిసింది? హైదరాబాద్ నుంచి కూడా టూరిస్ట్ పోయింది కదా. అంటే ఇక్కడ ఉన్న టూరిస్ట్కి ఏం తెలుస్తుంది? మీకు మాత్రం తెలుస్తుంది మీ వైఫల్యమే కదా. అమిత్ షా గారు ఒప్పుకున్న తర్వాత మీ వైఫల్యం విధంగా జరిగితే 2 సార్లు పుల్వామా జరిగింది, తర్వాత ఇక్కడ పహల్గాం జరిగింది. 2 సంఘటనలు జరిగితే మీరు ఇంకా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పి ఏం చేద్దామని చెప్పి ప్రతిపక్షాలను ఇంకా కూర్చొని ఇంకా చాలా సంప్రదింపు చేయాలా. మీరేదో కవింపు చర్యలు చేసి మళ్ళీ దాని ఎలక్షన్లు వాడుకొని దేశంలో గందరగోళం క్రియేట్ చేయొద్దని చెప్పేసి మేము కోరుతాం. ఇంకొకటి మీరు చెప్తా ఉన్నారు ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మరి పాకిస్తాన్లో ఉన్న ముస్లింసే, మరి ఆఫ్ఘనిస్తాన్లో ముస్లింసే, మరి ఎందుకు గొడవలు అవుతున్నాయి? అంటే మీరు ప్రతిసారి పాకిస్తాన్ వాళ్ళు మాట్లాడరు మా భారతదేశంలో ముస్లింల గురించి మాట్లాడితే వాళ్ళ పూట వెళ్తారు కాబట్టి వాళ్ళు మాట్లాడరు. మనం కూడా అదే మాట్లాడితే ఎట్లా? మనం ఈ దేశంలో అంతర్గత భద్రత సంబంధించి మనం వైఫల్యం చెందినప్పుడు దాన్ని ఎట్లా నివారించుకోవాలా, ఏ విధంగా ముందుకు పోవాలా? నిజమైన సంఘ విద్రోహ శక్తులు ముస్లింస్, హిందువు కావచ్చు, క్రిస్టియన్లు ఎవరున్నా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎవరైతే వాళ్ళు మన భారతదేశాన్ని నష్టం జరుగుతున్నప్పుడు వాళ్ళు ముస్లింలు అయితే వదిలిపెడతామా? భారతదేశంలో ఉంటే వదిలిపెడతామా? మరి అవన్నీ నిఘా వ్యవస్థ ఏం చేస్తా ఉంది మరి? కాబట్టి దయచేసి ఏంటంటే మీరు దాన్ని ఎలక్షన్ కో లేకపోతే దాన్ని ఇంకో సైడ్ తీసేసి ప్రజల మధ్య ఉన్న